బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి ఏదోము నుండి హోరు కొండ మీదుగా వారు ఎర్ర సముద్ర మార్గము గుండా సాగిపోతూ ఉన్నప్పుడు జరిగిన ఓ సందర్భం బైబిల్లో మనకు కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళాక చక్కగా చదువుకోండి. 4వ వచనం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం, 6, 7, 8, 9 వచనాల్లో వారు హోరు కొండ నుంచి ఎర్ర సముద్ర మార్గము గుండా సాగిపోతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు మార్గాయాసము వచ్చింది. వారికి వచ్చిన మార్గాయాసమును బట్టి వారి ప్రాణము సొమ్మసిల్లింది. వెంటనే ఆ ప్రజలు దేవునికి, మోషేకు విరోధముగా మాట్లాడడం ప్రారంభించారు. ఈ అరణ్యంలోనికి చచ్చుటకు మమ్మల్ని ఐగుప్తు నుంచి తోడుకొని వచ్చావా? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైంది అని దేవునికి, మోషేకు విరోధముగా మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. వెంటనే బ్రతికి ఉన్న మిగిలిన ప్రజలు మోషే వద్దకు వచ్చారు. అయ్యా, మేము యెహోవాకు నీకు విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. 7వ వచనం, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్టు ఆయనను వేడుకొనుమనిరి. వెంటనే మోషే ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన వాడు ప్రతివాడును దాని వైపు చూచితే బ్రతుకుతాడు మోషే అని దేవుడు సెలవిచ్చాడు. వెంటనే మోషే ఇత్తడి సర్పమును ఒకదానిని చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇది చదవబడిన లేఖన భాగం. పిల్లరా, జరిగిన ఈ సందర్భం చరిత్రలో జరిగిన ఓ సాధారణమైన అద్భుతము కాదు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో చారిత్రాత్మకమైన అనేక సంఘటనలు జరిగాయి. అయితే ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు పాత నిబంధన గ్రంథాలన్నిటికీ కూడా జరిగిన అనేక సంగతులు విమోచకుడు, రక్షకుడైన యేసు ప్రభువును చూపించే సందర్భాలుగా మనకు కనబడుతున్నాయి. కొత్త నిబంధనలో దేవుని యొక్క రక్షణ సంకల్పాలు, రక్షణ ప్రణాళికలు మనకు ముందస్తుగా చూపించే ఒక నెగటివ్ ఫిల్మ్ వంటివి ప్రియులరా. గత టెక్నాలజీ, డిజిటల్ యుగం రాకంటే ముందు, టెక్నాలజీ మారకంటే ముందు ఫోటో కెమెరాలు, నెగిటివ్ కెమెరాలు ఉండేటివి, రీల్ కెమెరాలు కనబడేటివి.
ఆ రీల్ కెమెరాలో ఒక్క ఫోటో తీసిన ఫోటోని కెమికల్స్లో డెవలప్ చేసి తీస్తే నెగిటివ్ ఫిల్మ్ వచ్చేది. ఆ నెగిటివ్ ఫిల్మ్ ద్వారా మరలా ఫోటో కాపీని ప్రింట్ చేసేవాళ్ళం. ఫోటో కాపీ రాకంటే ముందు నెగిటివ్ ఎట్లా సిద్ధపరచబడిందో పాత నిబంధన గ్రంథమంతా యేసుక్రీస్తు రాకడ కొరకైనటువంటి నెగిటివ్ అయితే, కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చాడు. ప్రియులారా, దేవుడు బైబిల్ గ్రంథంలో చరిత్రను మాత్రమే వ్రాయలేడు. రాయబడిన ప్రతి చరిత్రలో తన రక్షణ సువార్తను దేవుడు లిఖించాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ఈ స్టోరీ. చరిత్ర అనేది ఆయన కథయే ఉంది. ఆయన లేకుండా చరిత్ర లేదు. క్రీస్తుకు ముందు ఎంతోమంది గొప్పవారు, మహామహులు ఈ ప్రపంచ చరిత్రలో జన్మించారు, కాలగర్భములో కలిసిపోయారు. కానీ ఏ ఒక్కరు కూడా కాలానికి కేంద్ర బిందువుగా మారలేదు. నేను ప్రకటిస్తున్నా, మనమందరము ఆరాధిస్తున్నా యేసు ఒక్కడే శక పురుషునిగా, యుగ పురుషునిగా, కాలానికి కేంద్ర బిందువుగా, ప్రపంచ చరిత్రను విభాగించే చారిత్రాత్మకమైన వ్యక్తిగా ప్రపంచ చరిత్రలో మిగిలిపోయాడు. కాబట్టి హిస్టరీ దేన్ని తెలియపరుస్తుందంటే ఈ స్టోరీని తెలియపరుస్తుంది. ఈరోజు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో అరణ్యంలో ఓ అద్భుతమైన సంఘటన జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు మోషేకు దేవునికి విరోధముగా మాట్లాడి పాపము చేశారు. ఆ పాపానికి శిక్షగా విష సర్పాలను పంపించినప్పుడు ఆ విష సర్పాల కాటుకి ప్రజలు మరణించారు. మరణిస్తున్న తరుణంలో మరలా ఇశ్రాయేలీలు మోషే వద్దకు వచ్చి, అయ్యా, ఈ సర్పముల కాటు నుంచి మమ్మల్ని రక్షించమని ప్రభువును వేడుకోమన్నప్పుడు ఆ దేవుని యొక్క ఉగ్రతను తప్పించే పరిష్కార మార్గాన్ని కూడా దైవజనుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కనుగొన్నారు. ప్రభు ఏమన్నాడంటే, మోషే, ఒక సర్పాన్ని నీవు సర్పపు ప్రతిమను చేయించి ఒక స్తంభం మీద నిలబెట్టు అని చెప్పాడు. నిలబెట్టినటువంటి ఆ సర్పం ప్రతిమను ఈ లోకంలో పంపబడిన ఆ సర్పముల కాటు వలన చనిపోయే వ్యక్తులు వచ్చి దాన్ని నిదానించి చూస్తే చూచిన వాళ్ళు చనిపోరు, ఆ విషపు ప్రభావం నశిస్తుంది, వారు బ్రతుకుతారు అని దేవుడు చెప్పాడు. ఏమండి, సర్పాన్ని చూస్తే ఎలా బ్రతుకుతారు? దేవుడు సర్పాలను మీరు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి అని చెప్పలే. ఆ సర్పాల యొక్క విషమును విరవడానికి, ఆ సర్పపు విషపు విరుగుడికి ఇత్తడి సర్పాన్ని మోషేను ఎత్తమని చెప్పాడు. చెప్పిన ప్రభు ఎందుకు ఎత్తమన్నాడో బైబిల్ గ్రంథంలో మనలా వివరణ ఇచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు, ఎప్పుడో ఇశ్రాయేలీలు వాగ్దానము చేయబడిన కానానుకు తమ ప్రయాణాన్ని ప్రారంభించి కొనసాగుతున్న క్రమంలో జరిగిన సందర్భం, మోషే అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని ఎత్తిన సందర్భం. కానీ 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువు సశరీరుడై రక్త మాంసాలను ధరించుకొని మనవలే మనిషిగా మార్చబడి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తున్న దినాలలో ఎప్పుడో జరిగిపోయిన ఇశ్రాయేలీల నిర్గమంలో కొనసాగిన
సందర్భాన్ని ఎత్తుతూ యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో మరొక మాటని స్వయంగా యేసు ప్రభువు నోటి ద్వారా పలికాడు. మోషే అరణ్యంలో సర్పమును ఎత్తినట్టు అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు మోషే ఏ రీతికైతే సర్పమును ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని ప్రభువు పలికాడు. ఎస్, ఈరోజు అరణ్యంలో ఎత్తబడిన ఇత్తడి సర్పము కొరకు మనము ధ్యానించబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని అకస్మాత్తుగా ఈ లోకానికి పంపలేదు. కాలము సంపూర్ణమైనప్పుడు, ఆయన రాక కొరకైన ప్రవచనాలు నెరవేర్చబడినప్పుడు యేసయ్య మనవలే ఆత్మరూపి అయిన వాడు ఆకారాన్ని ధరించుకొని వచ్చాడు. పాత నిబంధనలో అనేక సందర్భాలు యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, మీరు ఎక్కడ లైన్ తప్పినా మీకు వాక్యం అర్థం కాదు. పస్కా గొర్రె పిల్ల బలికి యేసు ప్రభువు ఛాయగా ఉన్నాడు. ఆకాశం నుండి పంపబడిన మన్నాలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితం మనకు ప్రతిబింబిస్తుంది. అరణ్యంలో బండను కొట్టినప్పుడు బండను చీల్చి వచ్చిన నీరు జీవజలమైన యేసు ప్రభువును చూపిస్తుంది. ప్రత్యక్షపు గుడారంలో బలిపీఠము మీద ప్రజలు పాప పరిహారము కోసం అర్పించిన ఆ బలిపీఠపు బలి యేసు ప్రభువు కాలము సంపూర్ణమైనప్పుడు సిలువలో అర్పించబోయే సిలువ యాగాన్ని, ఆయన బలియాగాన్ని చూపిస్తున్నాయి. అలాగే ఇత్తడి సర్పంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని మనము చూడవచ్చు. ప్రియులారా, పాత నిబంధనను మనము చదివేటప్పుడు ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, అలా లేవి కాండం, ద్వితోపదేశ కాండం, ఇలా చరిత్ర గ్రంథాలన్నీ మనము చదువుతూ ఉన్నప్పుడు కేవలం అక్కడ జరిగిన సందర్భాన్ని మాత్రమే బైబిల్లో మనము చూడకూడదు. ఆ గ్రంథాలలో, ఆ సందర్భాలలో దాగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని మనము చూడగలగాలి. దేవునికి స్తోత్రం. అరణ్యంలో ఇత్తడి సర్పం ఎత్తబడింది కాబట్టి ఆ విష సర్పాల కాటుకు గురైన వారు బ్రతికారు. 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు గొల్గొతా కొండ మీద నింగికి నేలకు మధ్యలో సిలువ మీద ఎత్తబడినందున పాపము అనబడిన విషము కాటు మనిషిని కాటు వేసినప్పుడు ఆ విషపు కాటు నుంచి పరిశుద్ధుడైన గొర్రె పిల్ల సిలువ రక్తం, యేసు రక్తం నిత్య జీవాన్ని అనుగ్రహించింది. కాబట్టి పిల్లరా, ఈరోజు అరణ్యంలో మోషే చేత ఎత్తబడిన ఇత్తడి సర్పం దేవుని రక్షణ ప్రణాళికకు సూచనగా మనకు కనబడుతుంది. యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, లేఖనములందు మీకు నిత్య జీవము కలవని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. పాత నిబంధనలో లిఖితమైన రాయబడిన దేవుని వాక్యం, లేఖనాలన్నీ కూడా యేసు ప్రభువుని చూపిస్తున్నాయి. బి రాజారావు అనే ఒక గొప్ప దైవజనుడు, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మన ముందు తరపు నాయకుడు ఆయన. నేను రక్షించబడ్డ తొలి దినాల్లో ఆది కాండములో క్రీస్తు, నిర్గమకాండములో క్రీస్తు, సంఖ్యాకాండములో క్రీస్తు, లేవియ కాండములో క్రీస్తు, అలా ప్రతి పుస్తకంలో యేసు ప్రభువును చూపిస్తూ ఒక పెద్ద సిరీస్ రాశాడు. వాటిని చదువుతున్నప్పుడు చాలా సంతోషించేవాడిని నేను. ఎందుకు? ప్రతి చరిత్రాత్మకమైన ఘటనల్లో, ప్రతి పుస్తకంలో కూడా యేసు ప్రభువు మనకు కనబడుతున్నాడు. ఏమండి, ఫరో బానిసత్వం కింద ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతున్నప్పుడు వారి మూలుగులను విన్న దేవుడు
వారిని ఫరో బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి వారిని వారసులు చేయాలని సంకల్పించాడు. దేవుని సంకల్పము చొప్పున దేవుడు నత్తిబాడిన మోషేను ఎన్నుకొని సాకులు చెప్పిన మోషేను విడిచిపెట్టక తన ప్రజల కొరకైన నాయకునిగా నిలబెట్టి మోషేకు వాగ్దానం చేశాడు. మోషే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, వెళ్ళు అని. ఇప్పుడు వారి ప్రయాణంలో ఐగుప్తును విడిచారు. వారు కానానుకు ప్రయాణం ప్రారంభించారు. ఐగుప్తును విడవకంటే ముందు వారిని విడిచిపెట్టడానికి ఫరోకు మనసు రావట్లేదు. ఫరో బానిస సంఖ్యల నుంచి తన ప్రజలను విడిపించడానికి దేవుడు అక్కడ ఎన్ని రకాల తెగులను తెప్పించాడు? 10 రకాల తెగులను. ఉన్నట్టుండి భయంకరమైన ఈగలు, ఉన్నట్టుండి భయంకరమైనటువంటి మిడతలో దండో, నీళ్లు రక్తంగా మారిపోయాయి, పేన్లు వచ్చాయి. ఇలా విపరీతమైనటువంటి కార్యాలని ఫరో చూసి భయపడిపోయినప్పుడు ఆ 10 రకాల తెగుళ్ళ తర్వాత ఆ తెగులు ఆగాలంటే దేవుడు ఒక గొర్రె పిల్లను అర్పించమన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ గొర్రె పిల్ల పస్కా గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లను వధించబడిన ఆ గొర్రె పిల్ల రక్తం ఏ ఇంటి ద్వారబంధముల మీద, తలుపుల మీద పూయబడుతుందో సంహార దూత వస్తుంది. పూయబడిన ఆ రక్తం ఉన్న ఆ ఇల్లును వదిలిపెట్టి ఆ బలి అర్పించని ఇంటిలోని తొలిచూలుని తీసుకొని పోతుంది. ఎస్, అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అక్కడ గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలీయులలో శరీర సంబంధమైన మరణాన్ని తప్పిస్తే, ఇక్కడ లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనుష్యులను నిత్య మరణం నుంచి విడిపించి పరలోక రాజ్యమునకు చేర్చింది. దేవునికి స్తోత్రం. పస్కా గొర్రె పిల్లలో యేసు ప్రభు మనకు కనబడతాడు. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఆకాశము నుండి దేవదూతల ఆహారాన్ని తన ప్రజలని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. పాడుకుంటాం కదా, జుంటి తేనె దారలతో మంచి గోధుమ పంటలతో నన్ను పోషించే దైవమా, లెక్కలేని స్తుతులు నీకయ్యా. దేవా నన్ను పోషించే దైవమా, లెక్కలేని స్తుతులు నీకయ్యా. జుట్టి తేనె ధారలతో మంచి గోధుమ పంటలతో నన్ను పోషించే దైవమా, లెక్కలేని స్తుతులు నీకయ్యా. వందనాలు 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 వందనాలయ్యా, వందనాలు 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 వందనాలయ్యా, వందనాలు 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 వందనాలయ్యా, వందనాలు 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 వందనాలయ్యా. చెప్పండి. శ్రేష్టమైనది అమూల్యమైనది ఆశీర్వదించి మాకిచ్చినావయ్యా. శ్రేష్టమైన
నీవయ్యా, కోటి కోటి వందనాలయ్యా. దేవా ఇశ్రాయేలు కాపరి నీవయ్యా, కోటి కోటి వందనాలయ్యా. దేవాదూతల ఆహారమిచ్చావు, దేవాదూతల ఆహారమిచ్చావు. మరుగైన మన్నాతో పోషించుచున్నావే, మరుగైన మన్నాతో పోషించుచున్నావే. తండ్రివి నీవే యేసయ్యా, కోటి కోటి వందనాలయ్యా. దేవా తండ్రివి నీవే యేసయ్యా, కోటి కోటి వందనాలయ్యా. చివరికి చెప్పుదామా? వందనాలు 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 వందనాలయ్యా. వందనాలు 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 వందనాలయ్యా. దేవునికి మంచి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పస్కా గొర్రె పిల్లుగా యేసు ప్రభు కనబడుతున్నాడు. ఆకాశము నుండి కురిపించబడిన దేవదూతల ఆహారమైన మన్నా యేసు క్రీస్తు ప్రభువును చూపిస్తూ ఉంది. అరణ్యంలో ప్రజలకు ఆకలి వేసినప్పుడు పరలోకము నుండి తన ప్రజల ఆకలిని తీర్చడానికి మరుగై ఉన్న మన్నా చేత తన ప్రజలను పోషించిన దేవుడు. ఆ మన్నా వారు తినిన కారణంగా వారి శరీరాన్ని బ్రతికించుకుంటూ ఆ కానాని యాత్రలో ముందుకు కొనసాగారు. కానీ యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. మరలా యేసు ప్రభు అరణ్యంలో మోషే ద్వారా ఇవ్వబడిన మన్నా కొరకు మాట్లాడుతున్నాడు. ఏ ఆహారాన్ని వారు ఇవ్వలేదో, పరలోకం నుంచి వచ్చు ఆహారాన్ని మోషే మీకు ఇవ్వలేదు అని చెబుతూ 35వ వచనం ఉంటాడు, జీవాహారమును నేనే. చెప్పలేడు దేవుని నామానికి కనపడదాం. ఆనాడు ఒక పూట మన్నాను తింటే మరొక పూట మరలా ఆకలి ఏది, కానీ జీవాహారమైన ఆయన శరీరాన్ని తింటే నిత్యం ఉండే జీవితాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మన్నా అనేది ఒక ఛాయాచిత్రమైన నీడ ఉంది పిల్లరా. మన్నాను తిన్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. కానీ ఆ మన్నాకు సూచనగా ఉన్న క్రీస్తు యొక్క శరీరాన్ని తిన్నవాళ్ళు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోక నిత్య జీవాన్ని పొందుకుంటారు. పస్కా గొర్రె పిల్లగా యేసు ప్రభు, మన్నాగా యేసు ప్రభు, అలాగే బండ నుంచి వచ్చిన నీటిగా కూడా యేసు ప్రభు కనబడుతున్నాడు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు దాహం వేసినప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, బండను కొట్టు. వెంటనే ఒక బొట్టు చుక్క కూడా లేని ఆ అరణ్యంలో బండ నుంచి దేవుడు నీళ్ళనిచ్చాడు. ఆ బండ కొరకు మాట్లాడుతూ పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. చెప్పండి ఒకసారి నోరు తెరిచి, ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. బండ అనేది ఒక రాయి మాత్రం కాదు ప్రియులరా, బండ అనేది క్రీస్తుకు సూచన అయ్యింది. సిలువలో యేసు ప్రభు గాయపడడం ద్వారా ఆయన గాయాలలో
స్రవించిన ఆ పరిశుద్ధమైన రక్తం ప్రపంచంలో ప్రతి పాపిని కడిగి వేసింది. దొంగలను, నరహంతకులను, హత్య చేసిన నిందితులను, మానవ రూపంలో ఉన్నటువంటి మృగాలను, మనుష్యులను తినే నరమాంస భక్షకులను, ఎటువంటి పాపినైనా ఆ సిలువ బలియాగం మార్చివేసింది. బికాస్ అది కలువరి సిలువలో మనిషి కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన దాహమును తీర్చే నీటి ఊటగా బండలో నుంచి వచ్చిన నీరు క్రీస్తుకు ఛాయారూపకమైంది. అందుకే యేసయ్య గారు అంటారు, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే 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 కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కోదువతో నేను కుమిలెదనా కోదువతో నేను కుమిలెదనా నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. ఐగుప్తు 10 రకాల తెగుళ్లను ఆపివేయడానికి పస్కా గొర్రెపిల్ల క్రీస్తు బలియాగం. ఆకాశము నుండి కురిపించబడిన దేవదూతల ఆహారమైన మన్నా క్రీస్తు శరీరం. బండను కొట్టగా ఉబికి పొరలి పారి వచ్చిన నీరు క్రీస్తు జీవజలం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ తర్వాత మోషేకు దేవుడు ప్రత్యక్షపు గుడారపు నమూనాని ఇచ్చాడు, మందసాన్ని మోసుకొని పోయే ఇశ్రాయేలీల పక్షంగా. అప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారములో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాలు ఉంటాయి. ఆవరణములో బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం వద్దకు ప్రజలు వచ్చి తాము చేసిన పాప ప్రాయశ్చిత్తము కోసం బల్లను, గువ్వలను, పావురాలని, గొర్రె పిల్లల్ని అర్పించేవారు. ఎందుకు? పాపమునికి రక్తము పరిష్కారము కాబట్టి. బైబిల్ చెప్తుంది, కోళ్ళ యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు రక్తం మనిషి పాపాన్ని పరిష్కరించలేవు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం అంటుంది, క్రీస్తు అనేక పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడెను. ఎస్, ఈరోజు ప్రత్యక్షపు గుడారపు బలులు క్రీస్తు యొక్క బలిని చూపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. పాత నిబంధనలో అనేక సూచనప్రాయమైన సంగతులు యేసు ప్రభువును చూపించాయి. ఈరోజు మట్టుకు మనము చదువుకున్న సంఖ్యాకాండములోని ఆ 6 వచనాలలో వారు ప్రయాణంలో వచ్చిన సర్పముల కాటు నుంచి విడిపించబడడానికి మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు
ఆ సర్పమును నిదానించి చూచిన వారి ప్రాణాలు సర్పపు కాటు నుంచి తప్పించబడి క్షేమంగా ఉన్నాయి. యేసు ప్రభు అన్నాడు, మోషే అరణ్యంలో ఇత్తడి సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగునే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడును అని చూపిస్తూ తనను గురించి అనేక సంగతులని యేసు ప్రభు తెలియపరిచాడు. ఇత్తడి సర్పం స్తంభము మీద అరణ్యంలో ఎత్తబడింది. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల కిందట గొల్గొతా కొండ మీద నింగికి నేలకు మధ్యలో కలవరి సిలువలో ఆయన గాయాలు పొందినవాడై వేలాడదీయబడ్డాడు, ఎత్తబడ్డాడు. అక్కడ సర్పపు కాటుకు ఇత్తడి సర్పమును నిదానించి చూడడం పరిష్కారమైతే, ఇక్కడ సిలువలో వేలాడుతున్న సిలువ ప్రేమ, ఆ యొక్క కలవరి ప్రేమ, ఆ యొక్క అగాపే ప్రేమ, ఆయన శాశ్వతమైన ప్రేమను నిదానించి చూడడం పాపానికి పరిష్కారమయ్యింది. దేవుని బిడ్డలారా, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల సారాంశం ఒకటే. ఆది కాండం చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు, పద్య గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు, సువార్తలో, పత్రికలో, ప్రత్యక్ష గ్రంథాలు అన్ని కూడా వేటిని చూపిస్తున్నాయి తెలుసా? ఒకే ఒక్కడిని చూపిస్తున్నాయి, ఒకే ఒక్కడిని చూపిస్తున్నాయి. ఆ ఒకే ఒక్కడు ఈ రోజు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. చపలుడు దేవునామని గణపరచండి. ఎందుకొరకు ఆయనను చూపిస్తున్నాయంటే, యేసు ఒక్కడే ప్రపంచానికి రక్షణ ఉన్నాడు, యేసు ఒక్కడే పాపికి మార్గమై ఉన్నాడు, యేసు ఒక్కడే అసత్యంలో జీవిస్తున్న మనిషికి సత్యమై ఉన్నాడు, యేసు ఒక్కడే మరణము చేత నశించుచున్న మానవాళికి జీవాన్నిచ్చే జీవాధిపతి ఉన్నాడు. చపలుడు దేవునామని గణపరచుదాం. హల్లెలూయా. ఇలాగున పాత నిబంధన సంగతులన్నీ కొత్త నిబంధనలో జరిగే క్రీస్తు బలియాగాన్ని చూపిస్తున్నాయి. ఇక్కడ మనము చదువుకున్న లేఖన భాగంలో మనం ఆ మూల వచనాల వరకు వద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం మరొకసారి చదువుకుందాం. వారు ఏదోము దేశమును చుట్టిపోవలనని, ఏదోము అనబడిన రాజు నుంచి తప్పించుకొని హోరు కొండ నుండి, ఓరు అనబడిన కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు, వీరిని నడిపిస్తున్న మేఘమును వెంబడిస్తూ ఎర్ర సముద్ర మార్గంలో సాగుతూ ఉన్నప్పుడు మార్గాయాసము చేత, అమ్మా ఏ ఆయాసం చేత? హలో, ఏ ఆయాసము చేత చెప్పండి. ఏ ఆయాసం చేత? కొందరికి భోజనం ఎక్కింది అనుకోండి, భోజన ఆయాసం వస్తుంది. కొందరికి మీద మనసు ఇరిగిపోయినప్పుడు ఏమొస్తుంది? మనసు ఆయాసం వస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలకి ప్రయాణములో ఏ ఆయాసం వచ్చింది? మార్గాయాసం వచ్చింది. ఈ మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఏమండి, ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నడిపించిన డైరెక్షన్లో వెళ్తున్నారా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారా? ఎందుకు? వారి పైన మేఘం ఉంది, ఆ మేఘం వారిని డైరెక్షన్ చేస్తుంది. ఆ మేఘము దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చూపించే దిశ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చూపెట్టిన మార్గంలో నడుస్తున్నారు. దేవుడు వారికి మేఘస్తంభమై ముందుండి నడిపిస్తున్నాడు. దేవుడు వారికి రాత్రి మార్గమును చూపించే అగ్ని స్తంభమై నడిపిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం అలాగన ఆకాశం వైపుకు చేతులెత్తగానే మన్నాను దేవుడిస్తున్నాడు. అయినా ఎందుకు వారికి ఈ మార్గాయాసము వచ్చింది? కొన్నిసార్లు మనం సుదూర ప్రాంతాలకు వెళ్తుంటే తోవ ఒడకపోతే తోవ సల్లగుండా దారుడు వస్తాను లేదంటాం కదా, అట్లాంటి ఆయాసం వచ్చింది. దేవునికి స్తోత్రం. అమ్మా, మార్గాయాసం వచ్చే పరిస్థితి దేవుని ప్రజలని ఇశ్రాయేలీలకు ఎందుకు వచ్చింది? వారు తప్పుడు మార్గంలో వెళ్ళట్లే, వారి మార్గము తప్పు కాదు, కానీ వారు వెళ్ళే ఆ మార్గం వారి కష్టంగా ఉంది. ఎందుకో?
ఇదే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 21వ వచనంలో ఏదోము అనబడిన రాజు వారికి దారిని చూపెట్టలేదు. కాబట్టి దేవుడు తన ప్రజలని మరొక మార్గంలో తీసుకొని పోవాలని సంకల్పించాడు. ఈ కొత్త దారి వారు అనుకున్న కోణంలో కనబడట్లేదు, వారు చేరాల్సిన గమ్యానికి చేర్చట్లేదు. అందుకే వీరి ప్రయాణంలో వీరికి సహనం పోగొట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఈరోజు దైవజనుడికి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఏ ఆయాసం ఉందో తెలియదు. నేను ఉదయకాల సమయంలో చలగ్రహ మందిరంలో మాట్లాడుతానని మాట. ఆయాసం అనేది ఆవేశాన్ని తీసుకొస్తుంది. చూడండి, ఎవరన్నా ఇష్టం లేరనుకోండి, వారు కనబడ్డప్పుడు ఒకసారి కోపం వచ్చేస్తుంది కదా. ఎవరన్నా మన గిట్టని పని చేశారనుకోండి, వాళ్ళు కనబడ్డప్పుడు మనకు ఆవేశం వస్తుంది. ఆయాసము ఆవేశము, ఆవేశము అనర్థము. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయాసం అనేది చాలా ప్రమాదం. బైబిల్ అనే మాట అంటే తెలుసా, అసలు నువ్వు ఏ భారాన్ని మోయకు, నీ భారం ఎవరి మీద మోపో, దేవుని మీద మోపో. ఈరోజు చూడండి, మనుషులు వారి జీవితాల్లో నలిగిపోవడానికి, దేవుని శక్తిని చూడలేకపోవడానికి, దేవుని కార్యాలను అనుభవించకపోవడానికి హృదయంలో ఉంచుకున్న ఆయాసమే కారణం బిడ్డ. ఈ ఆయాసం ఎదుటి వాళ్ళకు నష్టాన్ని కలిగించదు. ఏమండి, మీకు తెలుసా, సైంటిఫికల్గా ఒక 5 నిమిషాలు నమ్మినవాడు ఒక 50 రోజుల ఆయుష్ను పొడిగించుకుంటాడట. ఒక 1/2 నిమిషం కోపపడి ఆయాసపడ్డవాడు ఒక 1/2 ఎకరం పొలం దున్నితే ఎంత ఖర్చు అవుతుందో శక్తి అంత ఖర్చు అవుతుందట. ఎందుకు మనకి ఆయాసం? ఇశ్రాయేలు ప్రజలకి మార్గాయాసం వచ్చింది. ఈ ఆయాసం అనేది వారి ప్రాణములు సొమ్మసిల్లడానికి కారణంగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. అమ్మా, ఈరోజు చాలామంది వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో అలసిపోవడానికి కారణం వారి శరీర స్థితి కాదు, వారి మానసిక స్థితి. ఒక మనిషి యొక్క మనస్సు అలసిపోయినప్పుడు వారి కాళ్ళు ముందుకు కదలలేవు, వారి విశ్వాసం బలహీనమవుతుంది. అలసిపోయిన మనస్సు దేవుడిచ్చిన వాగ్దానాలని విశ్వసించలేదు. అలసిపోయిన హృదయం దేవుని కార్యాలను ప్రశ్నిస్తుంది. అలసిపోయిన ఆత్మ ఒక ప్రార్థనలో ఒక తీవ్రతను కలిగి ఉండలేదు. అందుకే బైబిల్ ఏమంటుందంటే వారి ప్రాణం సొమ్మసిల్లెను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అంటే వారి శరీరం మాత్రమే కాదు, వారి ధైర్యం పోయింది, వారి ఆశ పోయింది, వారి విశ్వాసం పోయింది. వారు ప్రయాణములో మార్గాయాసము చేత ప్రాణము సొమ్మసిల్లిన పరిస్థితిలో ఉంది. ఏమండి, వారికి ఆ వచ్చిన అలసట ఏం చేసింది? 5వ వచనం చూడండి. కాగా ప్రజలు దేవునికి మోషేకును ఎవరెవరికండి? కొంచెం మాట్లాడండి. ఎవరెవరికి? దేవునికి. అసలు ఈరోజు నేను మీకు అందిస్తున్న ఈ వర్తమానం ధ్యానిస్తూ ఉంటే ఒక దినమైన సరిపోదేమో అనిపిస్తుంది నాకు. దేవునికి మోషేకును. దేవుడు చెప్పాడు, మోషే నడిపిస్తున్నాడు. ఇప్పుడు వీరి హృదయంలో కలిగి ఉన్న ఆయాసం దేవుడికి దైవజనుడికి విరోధముగా మాట్లాడడం ప్రారంభించింది. ఒకని హృదయం నిండిన దాన్ని బట్టి వారి నోరో మాట్లాడును. బిడ్డ, దైవజనునికి వ్యతిరేకంగా ఎవరైనా గానాలో ఒక దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే మోషే దేవునితో ఉన్నాడు, దేవుడు మోషేతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పైగా వాళ్ళు ఏమంటున్నారు? ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు. ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఇప్పుడు కాంప్లైంట్ చేస్తున్నారు. ఆడే ఉంటే బాగుండేది కదా. ఇంకో కాంటెక్స్ట్ ఉంటుంది. అక్కడ ఆ కాయలుండే, ఈ కాయలుండే, ఆడ ఉన్న బాగుండో, ఇక్కడికి ఎందుకు పట్టుకొచ్చావయ్యా మోషే అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అమ్మా,
బ్లేమింగ్ అనేది ఎప్పుడు కూడా సాతాను సంబంధమైనది. ఇతర వ్యక్తుల కొరకు మనము చెడుగా మాట్లాడుతున్నామంటే, ఇతరుల వ్యక్తులని మనం ఉచితమైన ప్రచారము చేస్తున్నామంటే, ఎదుటి వ్యక్తికి చేయని నేరాన్ని అంటగట్టి ప్రాపగండ చేస్తున్నామంటే, ఈ పని ఎవరిదో తెలుసా? దేవుని పిల్లలది కాదు. దైవజనుడికి విరోధముగా మాట్లాడుతున్నామంటే ఈ పని ఒక ఆత్మీయుడిది కాదు, ఇది సాతానుడు చేసే పని. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు మన పరిస్థితిని మార్చాలంటే, మన కుటుంబాన్ని మార్చాలంటే ముందు మన మానసిక స్థితిని మార్చాలని కోరుతాడు. ఒక వ్యక్తి యొక్క మనస్సు అతని ముఖమునకు తేటనిస్తుంది. ఆ మనస్సులో కలిగి ఉన్న ఆనందం అతని ముఖానికి తేటనిస్తుంది. బిడ్డ, ఈరోజు మన జీవితంలో మన మనస్సులో మనం ఏం ఆలోచిస్తున్నాం? ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎంతో కాలంగా దేవా నా బిడ్డలకు మంచి ఉద్యోగం ఇయ్యయ్యా అని ప్రార్థిస్తుండొచ్చు. ఇంకొంతమంది మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తుండొచ్చు. ఇంకొంతమంది మీ దేహంలో ఆరోగ్యం కోసం మీరు అడుగుతూ ఉండొచ్చు. మరికొంతమంది మీ కుటుంబ క్షేమాన్ని కోరుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండొచ్చు. ప్రార్థిస్తూ ఉండగా మొట్టమొదటిగా ఎంతో ఆశతో ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించారు. నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, కానీ మీరు ప్రార్థించిన ప్రార్థనకు జవాబు రావట్లే. అప్పుడు సాతానుగాడు మెల్లిగా వచ్చి ఇటు అమ్మా అని చెవులో చక్కటి విషయాన్ని చెప్తాడు. ఏం చెప్తాడు? ఎందుకమ్మా ప్రార్థిస్తున్నావు? నీ ప్రార్థనని దేవుడు వినట్లే. ఎందుకమ్మా మందిరానికి వెళ్తావు? దేవుడు నిన్ను మర్చిపోయాడు. నాలంటాను చూసి చెప్తుంది, ఇట్లాంటి వాళ్ళకి ఎంతకాలం సేవ చేస్తావయ్యా? ఆగు, సప్పడాక మూసుకొని ఇంకా వేరే పని చేసుకో, తిరుక్కుంటావో దేశాల పంట. ఎందుకో డిస్కరేజ్ చేస్తాడు, చెవులో పోతాడు. దైవజనాంగమా, అందుకే ఈరోజు ఆత్మీయ జీవితంలో అనేకులు వారి ఆత్మీయ స్థితిలో ఆసక్తిని తగ్గించుకోవడానికి కారణం, వారి ప్రార్థన జీవితం తగ్గిపోవడానికి కారణం, వారు దేవుణ్ణి ఆరాధించే ఆరాధన జీవితం తగ్గిపోవడానికి కారణం, వారు దేవుని వాక్యాన్ని చదవడంలో, వినడంలో, ప్రకటించడంలో వెనక్కి తగ్గిపోవడానికి కారణం వారి ఆత్మీయ స్థితిలో వారి ప్రాణము సొమ్మసిల్లిపోవడం. దేవునికి స్తోత్రం. ఏలియాను చూడండి, ఏలియా కూడా గొప్ప విజయాన్ని పొందుకున్నాడు యెజెబెలు ప్రవక్తల మీద. తర్వాత ప్రభువా నాకు చాలు అని ప్రార్థించాడు. కానీ ఏలియాను దేవుడు విడిచిపెట్టలేదు. అతనికి చక్కటి ఆహారాన్ని ఇచ్చాడు. ఒక పూట భోజనం చేత 40 రాత్రింబగల ప్రయాణాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ఏ ప్రాణమైతే వద్దు అని ఏలియా ప్రార్థించాడు, తిరిగి అదే ప్రాణంతో ఏలియాను నిలబెట్టి తన కొరకు ఒక మహిమ పాత్రగా ఏలియాను దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో, మీ జీవిత ప్రయాణంలో మీరు అలసిపోయారా? మీ ప్రార్థన జీవితం అలసిపోయిందా? మీ కుటుంబ పోరాటాల్లో మీరు అలసిపోయారా? మీరు కలిగి ఉన్న బాధ్యతల్లో మీరు అలసిపోయారా? మీకు అనిపించవచ్చు, ఏదోము గుండా ఎందుకయ్యా, ఏదోమును తప్పించుకొని మరొక హోరు పర్వతము గుండా ఎందుకయ్యా, ఇంత దూరమా? అమ్మా, ఎక్కడ యేసు ప్రభువుతో నీ ప్రయాణాన్ని ప్రారంభించావో అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చావే. వచ్చిన నీవు అలసిపోతే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, ఆనాడు ఏలియాను విడిచిపెట్టిన దేవుడే నీ దేవుడు. ఏలియాను చేయి పట్టుకుని నడిపించినట్టుగా బలహీనుడైన ఏలియా బలాన్ని పొందుకోవడానికి ఆహారాన్ని సిద్ధము చేసినట్టుగా 40 రాత్రింబగల్ల ప్రయాణాన్ని ఏలియా ద్వారా దేవుడు చేయించినట్టుగా నీ జీవితంలో ప్రతి పరిస్థితిని దాటుకుంటూ వెళ్ళి ముందుకు నడవగలిగిన సామర్థ్యాన్ని దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నీకు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, గుర్తుంచుకో, దేవుడు నీ జీవితంలో చేసే కార్యం ఆలస్యం కావచ్చు, కానీ వాగ్దానం ఎప్పుడు విడిచిపెట్టబడదో. నువ్వు చేరాల్సిన గమ్యం ఆలస్యం కావచ్చు తమ్ముడా, కానీ దేవుడు తప్పకుండా నిన్ను దరికి చేరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు నాశనం చేస్తారండి? వారు ప్రయాణం చేస్తున్న అరణ్యమా? కాదు. వారి ఆలోచన విధానం, వారు తప్పుడుగా ఆలోచిస్తున్నారు. అమ్మా, అలసిపోయి సొమ్మసిల్లడం పాపము కాదు, కానీ ఆ సొమ్మసిల్లిన స్థితిలో నీవు కలిగి ఉన్న దేవుని మీద నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవడం
ప్రమాదం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుంటారు, పక్షిరాజు వలె అలేక సొమ్మసిల్లక పైకి ఎగురుదురు. ఓ భక్తుడు అంటాడు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. మీ పక్కన భుజం కొట్టి చెప్పండి ఒకసారి. నీకు అలసట వచ్చినప్పుడు, నువ్వు సొమ్మసిల్లిపోతున్నప్పుడు దేవుని మీద, సేవకుని మీద వేరే మాటలు బంద్ చేయి. ఏం మాట్లాడు? దేవుని శక్తి గల మాటలు మాట్లాడు. చపలోడు దేవుని నామని అమ్మా, నువ్వు అలసిపోయినా సరే, దేవుడు నీకు దూరంగా ఉన్నాడు అనిపించినా సరే, నువ్వు దేవుని విడిచిపెట్టకో. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత బలహీనంగా ఉంటావో అంత బలముగా ఆయన కాళ్ళు పట్టుకో, నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేని బలహీనత ప్రజలు కలిగి ఉన్నారు. అందుకే వీరు దైవజనుడికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఎందుకు తీసుకొచ్చావు అంటే, మంచిగా ఉంటే ఒకటి, చెట్టుగా ఉంటే ఒకట. అసలు మమ్మల్ని అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చావంటే, వీళ్ళు ఎవరిని ప్రశ్నిస్తున్నట్టు? మోషేనా? దేవుడిచ్చిన వాగ్దానన్నా? దేవుడు వాగ్దానం చేశాడు. ఎక్కడికి? అక్కడ తీసుకెళ్తాను, వాగ్దాన భూమికి. ఇప్పుడు అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చావు? మాకు ఐగుప్తే బాగుండు అని అంటున్నారంటే, వీరు ఎవరిని ప్రశ్నిస్తున్నట్టు? మోషేనా? దేవుని వాగ్దానన్నా? దేవుని వాగ్దానాన్ని. దేవునికి స్తోత్రం. అమ్మా, అసలు వారు అంటున్నారు, సంజయ్ ఏమంటున్నారు? ఇక్కడ మాకు ఆహారం, నిజంగా ఆహారం లేదా? నిజంగా ఆహారం ఉందా లేదా? ఏం ఆహారం అది? ఆకాశం నుండి కురిపించబడుతున్న దేవదూతల ఆహారం, పరలోకపు ఆహారం. ఇంకేమంటున్నారు? నీళ్లు లేవు. ఇక్కడ ఏ బోర్ పాయింట్ అన్న తీసుకెళ్ళి బోరేస్తే ఏ 40 ఫీట్లు 50 ఫీట్లు రాయి వచ్చిందయ్యా, ఈ పందిక్కలేని పాయింట్ వదిలిపెట్టేసి ఇంకో దగ్గర లేకుంటే ఇక్కడ నీళ్ళు పడి వదిలిపెట్టాయని అంటారు ఆశలు. కానీ దేవుడు బండను కొడితే ఇట్టంటే తక్కువ నీళ్ళు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఇక్కడ ప్రాబ్లం భోజనం లేదా? నీళ్లు లేవా? తినడానికి ఉంది, తాగడానికి ఉంది. కానీ సమస్య ఏంటి? వీరి హృదయంలో దేవుడి మేలను మరిచి కృతజ్ఞతాహీనులయ్యారు. అందుకే ఏమంటున్నారు తర్వాత? చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనది. చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఇక్కడ భోజనం చేస్తే అంత సొలుసొలైంది అనుకో, ఈ కూరలు పాడుగానే సైలేవు అంటారు కదా, ఏమున్నా అంటారు. సేమిలు అదే అంటున్నారు, చవిసారములు లేని ఈ అన్నం మాకు అసహ్యమయ్యని కదా. ఏమ్మా, అసలు మన్నా అనేది దేవుడు వారికి ఇచ్చిన ఒక గొప్ప అద్భుతం. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు తప్ప ప్రపంచంలో ఎవడన్నా మన్నా తిన్నాడా? హల్లెలూయా. 78వ కీర్తన 24వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, ఆహారంనకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించాను. ఏ ధాన్యం అండి? అది భూమిలోంచి వచ్చిన పంట కాదు నాగబాబు గారు. ఎక్కడి క్రాప్ అది? ఇట్ ఈస్ హెవెన్లీ క్రాప్. ఆహారపు ఆకాశపు ధాన్యం భూమి మీద ఉన్న వారికి ఆకలి తీర్చింది. 78వ కీర్తన 25వ వచనం, దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను వారికి సమృద్ధిగా పంపెను. మీరు ఆలోచించండి, మీకు సంబంధం లేకుండా, మీరు ఆర్డర్ పెట్టకుండా స్విగ్గీ జొమాటో వాడు మీ ఇంటి తలుపు కొట్టి, మీకు మీ ఇంటికి బిర్యానీ వచ్చిందండి తీసుకోండి ఇచ్చారనుకో, ఏమైనా ఆర్డర్ చేశారా? నాగబాబు అంటాడు, శ్వేతమ్మ మీరేమైనా, నాన్సీ నువ్వేమైనా ఆర్డర్ చేసావా అంటాడు. డాడీ మేమేం చేయలేంటే, మరి ఎవరు ఇచ్చారు? సరే ఎందుకు వచ్చింది? డబ్బులు ఏమైనా కట్టాలా? ఏం డబ్బులు అక్కర్లే, అది చేసిపో అంటాడు. తినేస్తాం. మళ్ళీ మరునాడు మార్నింగ్ వచ్చేసి ఇదిగోండి మటన్ బిర్యానీ తెచ్చారనుకోండి, ఏంటారు బాబు రాంగ్ అడ్రస్ వస్తుందా?
సరే ఇచ్చేయంటాం. మరలా వచ్చింది, ఇచ్చేయంటాం. ఎవరన్నా భోజనాన్ని బిర్యానీ వద్దంటారా విజయ్? అసలు మనుషులు ఎవరు తినని తిండి, ఆకాశపు ధాన్యం, ఆహార పదార్థములని దేవుడు వారికి సమృద్ధినిచ్చినప్పుడు దేవుడిచ్చిన వాటిని బట్టి వాళ్ళు ఎంత కృతజ్ఞులై ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మాకు ఆహారం లేదు, నీళ్లు లేదు, చవిసారకము కానీ అన్నం, సైలేని అన్నం. అందుకే శ్రేష్టమైనది కూడా కంటిన్యూ ఉంటే మనకు అర్థం కాదు. ఒకసారి లేనిది టేస్ట్ చేస్తే చికెన్ బిర్యానీ టేస్ట్ తెలియాలంటే కారం ఏంటో తెలియాలి కదా. ఒరిజినల్ ఏందో తెలియాలంటే డూప్లికేట్ కూడా అర్థం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అమ్మా, ఈరోజు చాలా మంది విశ్వాసాలలో ఉన్నారు తెలుసా? ఆనాటి ఇశ్రాయేలు ప్రజల వలె ఉన్నారు. అది లేదు, ఇది లేదు, మాట్లాడితే మాకు అది లేదు. అరే లేని దాన్ని కాదు బై, నీకు దేవుడు ఏమి ఇచ్చిండు దానియుడు? దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు మంచి భార్యను, మంచి తల్లిని, మంచి బిడ్డలను ఇచ్చాడు, దేవుడు నీకు మంచి దైవజనుని ఇచ్చాడు, దేవుడు నీకు మంచి సంఘాన్ని ఇచ్చాడు. అబ్బా తండ్రి అని పిలిచి, ఓ నాన్నో నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఆరాధన డాడీ, ఆరాధన కొడదామ చప్పట్లు. ఆరాధన డాడీ, ఆరాధన. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఆరాధన డాడీ, ఆరాధన పడతరా. ఆరాధన డాడీ, ఆరాధన. చెప్పట్లు. ఎప్పుడు వస్తావో నీ రాకడ ఏ సమయం, వేచి ఉన్నాను కనిపెట్టుచున్నాను. ఎప్పుడు వస్తావో నీ రాకడ ఏ సమయం, వేచి ఉన్నాను కనిపెట్టుచున్నాను. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఆరాధన డాడీ, ఆరాధన డాడీ. హల్లెలూయా. చేతులు పైకి చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నోట చిపికరేపుదామా? హల్లెలూయా. ఇట్లా ఆరాధించే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తే మనం ఏం చేస్తాం? ప్రభువు నమ్మినాక ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, పిల్లలు లేరు, కార్లు లేవు, బైకులు లేవు, అది లేదు, ఇది లేదు, ఆహారం లేదు, నీళ్ళు లేదు, సైలేని అన్నం, కాంప్లైంట్ చేస్తూ ఉంటాం. హ్యూమన్ మైండ్ ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ చేస్తారండి. మీకు ఇందులో మీకు ఏం కనిపిస్తుందమ్మా అని ఎవరిని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? సెంటర్లో ఉన్న ఓ నల్లటి చుక్క కనిపిస్తుంది, అంతనే కదా. కానీ ఎట్ ద సేమ్ టైం ఇంత పెద్ద తెలుపుతో కూడినటువంటి పేపర్ మనకు కనిపించదు. ఎప్పుడు కూడా మన సైకాలజీ ఏంటంటే, వాళ్ళ తప్పు, వీళ్ళు తప్పు, ఈ పాస్టర్ తప్పు, ఆ పాస్టర్ తప్పు, మా పాస్టర్ అన్నట్ల
మరి చూపెట్టు ప్రపంచంలో కొని ఎక్కడికెళ్ళని తీసుకొచ్చి నాకు. యేసు ఒక్కడే. ఎప్పుడు పక్కల మీద. అందుకే నేను వస్తూ లాస్ట్ 2 days బ్యాక్ ఒక పాస్టర్ గారితో అన్నాను, ఒకవేళ నువ్వు వ్యక్తిని విలువైనదిగా ఎంచుకుంటే తప్పును పక్కన పెడతావు. ఒకవేళ నువ్వు తప్పుని విలువైనదిగా ఎంచుకుంటే వ్యక్తిని పక్కన పెడతావు. మరలా చెప్తున్నాను, ఒకవేళ నీవు వ్యక్తిని విలువైనదిగా ఎంచుకుంటే తప్పును పక్కన పెడతావు. ఒకవేళ నువ్వు తప్పునే విలువైనదిగా ఎంచుకుంటే వ్యక్తిని పక్కన పెడతావు. ఎవరు కావాలి? హూ కెన్ పర్ఫెక్ట్? ఒక్కని చూపెట్టండి. ప్రపంచంలో పెంకు మీదకి వెళ్ళి పొయ్యిలో పట్టుకుంటారు మన పరిస్థితిలో. దేవుని ఎప్పుడు నిందించకండి. నీకు ఏమున్నా లేకున్నా, కష్టమైనా కన్నీళ్ళైనా దుఃఖమైనా వేదనైనా నీతోనే ఉంటానయ్యా యేసయ్యా, నీలోనే ఉంటానయ్యా యేసయ్యా. కష్టమైనా కన్నీళ్ళైనా. ఎందుకోసం? మన కన్నీళ్ళు లేని గుర్తుకొస్తాయి తెలుసా? అసలు దేవుడు మనకేమి ఇచ్చాడు దాన్ని మర్చిపోతాం మనం. ఒకసారి ఇది లేదు అది లేని బదులు ముందు దేవుడు నీకేమి ఇచ్చాడు ఒకసారి లెక్క పెట్టు, తెలుస్తుంది. డియర్ చర్చ్, దైవజనుడి జ్ఞాపకం చేస్తున్నాను. ఏదోము నుంచి తప్పించుకొని హోరు కొండ మీదుగా ఎర్ర సముద్రపు మార్గంలో ప్రయాణము చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు మార్గాయాసం వచ్చింది. తత్ఫలితంగా వారి ప్రాణము సొమ్మసిల్లింది. సొమ్మసిల్లిన వారి ప్రాణం వెంటనే తిరుగుబాటుకు వచ్చేసింది. ఏ మోషే, చీ, వారికి విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు దేవునికి. అంతేకాదు, ఇది లేదు అది లేదని కాంప్లైంట్ చేస్తున్నారు. ఒకవేళ దేవుని బిడ్డ దేవునికి ఇచ్చిన దాన్ని మరిచి నీ చేతిలో లేని దాని కొరకు నువ్వు చింతిస్తే వాగ్దానాన్ని నువ్వు శంకించినట్టే. దేవుడు నీకు మాట ఇచ్చాడు కదా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, నిన్ను దీవిస్తానని అన్నవాడు దీవించక మానునా. దీవిస్తాడా? దీవించాడా? భగవంతో బహుత్ ఆశీస్ దేతా, కుछ प्रॉब्लम नहीं अम्मा. बिकॉज ये अच्छा गाड. ఒక పాట ఉంటుంది, यीशु मसीह का नाम प्यारा प्यारा नाम, यीशु मसीह का नाम प्यारा प्यारा नाम, यीशु मसीह का नाम प्यारा प्यारा नाम, 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 प्यारा प्यारा नाम. ఈ దునియా అంతా చూడు, ఈ జగత్తు అంతా చూడు, ఈ దునియా అంతా చూడు, ఈ జగత్తు అంతా చూడు. यीशु मसीह का नाम प्यारा प्यारा नाम, यीशु मसीह का नाम यीशु मसीह का नाम प्यारा प्यारा नाम, 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 प्यारा नाम, प्यारा प्यारा ఈ నోరే గనక ఈ నీళ్లు లేవు, ఈ ఆహారం లేదు, ఈ శైలిని అన్నం ఎందుకు అని ఎప్పుడు దేవుడు అది చేయలేడు, ఇది చేయలేడు, ఏం చేశాడు దేవుడు మాకు ఏం చేయాలా? నిన్ను ప్రశ్నించేదాకా బతికించాలా ఏంది? అప్పుడే లేపేస్తుంటే కరోనాలు అయిపోతుండే, పీడబోతుండే. అదేం చేసిండు, అట్టట్ట చేసిండు దేవుడు. అరే బాబు, చికటం అంటే
కుమ్మరిని ప్రశ్నించలేదు. ఆయన ఇష్టం, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన అనుకుంటే తలకిందులు చేయగలడు. అందుకే నేను సింగపూర్ పోతున్నా, మలేషియా పోతున్నా, ఇండోనేషియా పోతున్నా, అమెరికా కూడా పోతా. ఇది చూస్తుంటే నేను వెళ్తా. ఎందుకు? ఈ కెన్ చేంజ్ అవర్ స్టోరీ. ఎందుకు నన్ను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ప్రేమించలేడా? సమృద్ధిని ఇస్తాడండి. మీరు విశ్వాసం ఉంచండి. మీరు నిందిస్తే దేవుని కార్యాలని పొందుకోలేరు. మీకు లేని వాటిని చూడకండి, మీరు కలిగి ఉన్న వాటిని చూడండి. దేవునికి మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో భోజనం పెట్టాడు. ఎంతోమంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. కొన్నిసార్లు చనిపోయిన వారిని లేపాడు. ఇంకొన్నిసార్లు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఎన్ని అద్భుతాలు చేయాలని అద్భుతాలు చేశాడు. అప్పటిదాకా సమాధులు తిరుగుతున్నాడు. ఒక్కసారి ఊర్లోకి వచ్చేసరికి ఊరంతాగమైంది. అప్పటిదాకా పాపములో చీకట్లో జీవిస్తున్న ఓ మహిళ, ఒంటరిగా తిరుగుతున్న ఓ మహిళ, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య అని చెప్పినప్పుడు ఆ పట్టణం, సమరయ పట్టణం అంతా గలిబిలైందే. ఇన్ని చేసిన వాళ్ళు, ఇన్ని చూసిన వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభా ఏమైందిరా? అరే నీళ్ళు ఏమనగా సచ్చిన వాళ్ళు లేపిండు, ఈ నీళ్ళు ఏం లెక్కరా? ఏమైందిరా? దయ్యం పట్టుకున్నా. ఏమ్మా అయ్యగారు, కామన్ ప్రార్థన చేస్తే దయ్యాలవే కామన్ అయిపోతుంది. ఎస్ దైవ జనాంగమా, ఈరోజు నీ జీవితంలో దేవుడు ఇవ్వని దాన్ని లెక్క పెడుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన వాటిని లెక్క పెడుతున్నావా? దేవుడు ఏం చేశాడని నువ్వు ప్రశ్నిస్తున్నావా? లేకుంటే దేవుని స్తుతించే మనస్సును కలిగి ఉన్నావా? నీ హృదయంలో కృతజ్ఞత ఉందా? నీ హృదయంలో నెమ్మది ఉందా? దైవజనుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. వారు అలాగున చేసిన ఫలితంగా 6వ వచనానికి వద్దాం. ఏం చేశారండి? 6వ వచనంలో, అందుకు యెహోవా, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6వ వచనం, అందుకు యెహోవా ప్రజలలోకి తాపకరములైన సర్పములను పంపెను. అమ్మా మీరు ఊహించండి, తాపకరమైన సర్పములను పంపెను. సృష్టించాడా, పంపించాడా? హలో, ఇక్కడే ఉన్నదా? సృష్టించాడా, పంపించాడా? బైబిల్ ఏం చెప్తుంది? పంపెను, సృష్టించాను, పంపెను. ఎస్, పంపినంటే ఆల్రెడీ అప్పటికే అవి ఉన్నాయి. మరి అప్పటిదాకా వీళ్ళని ఎందుకు ఏం చేయలేకపోయాయి? వారు కృతజ్ఞులైనంతసేపు దేవుని కృపావలయం వారి చుట్టుంది. వారు గాడ్స్ డైరెక్షన్లో ఆయన వైపు చూస్తున్నంతసేపు దేవుని చిత్తంలో వారు నడిపించబడుతున్నారు. ఎప్పుడైతే నిందించడం ప్రారంభించారో, ఎప్పుడైతే దైవజనునికి విరోధంగా నిలవడం ప్రారంభించారో, వెంటనే దేవుడు కలగజేసుకున్నాడు. బిడ్డ, తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులలో అనేకులు చనిపోయిరి. ఎస్, అనేకులను చంపే పాములు. మీరు అనుకోవచ్చు, అన్న దేవుడు మంచోడు కదా, గట్ట పాములను పంపించి చంపుతాడా? ఇంత ఘోరమా దేవుడు వేసుడు? మీలో ఎవరికి ప్రశ్న వచ్చి ఉండొచ్చు. ఎస్, అవర్ గాడ్ ఈజ్ లవింగ్ గాడ్. ప్రేమ కలిగిన దేవుడే, ప్రేమించే దేవుడు, అట్ ద సేమ్ టైం పరిశుద్ధుడైన దేవుడు, నీతిని కోరుకునే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడు. కాబట్టే పరిశుద్ధత కాని దాన్ని ఆయన ఫలితం ఉంటుందని రుజువుపరచడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. చాలు, పాములు ఎంటర్ అయిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రేమించే తండ్రి తన కుమారుణ్ణి శిక్షించినట్టు దేవుడు కూడా తన ప్రజలను శిక్షించడానికి కొన్నిసార్లు అనుమతినిస్తాడు. అప్పటి వరకు ముట్టుకునని, దగ్గరకు కూడా రాని పాములు. నేను అనుకుంటాను, ఆ అరణ్యంలో వెళ్తుంటే ఇంత సినిమా ఉంటుందని. మోషే బాగా జ్ఞానవంతుడు కదా. మోషే కొరకు బైబిల్ ఉన్న మాట ఏంటంటే, ఐగుప్తు సకల విద్యల్లో ప్రవీణుడు. ఆడికి వెళ్తే అవి దాడతామా? ఆ అడవులు, ఆడ పెద్ద పెద్ద పాములు ఉంటాయి, సంపెత్తాయి. అవి అవసరమా? నేను పోను ప్రభు అన్నాడు. దేవుడు అన్న, మోషే నువ్వేం టెన్షన్ పడకు, నేను నీతో ఉంటా, నా సన్నిధి నీకు తోడుగా వస్తా. అయితే వెళ్తా, ఎందుకంటే నీ సన్నిధి ఉంటే నాకేం టెన్షన్ లేదు. మరి ఇప్పటిదాకా ఆ సన్నిధి వీరిని నడిపిస్తే
ఇక్కడికి వచ్చినాక వీళ్ళ లోపల ఏమొచ్చింది? విరోధమైన మనసు వచ్చింది. అప్పటిదాకా మంచిగా నడిచిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫిర్యాదు, కాంప్లైంట్ మైండ్ వచ్చింది. ఇది లేదు, అది లేదు, ఇట్లా అట్టెట్లా. ఇప్పుడు ఏమైంది? సెక్యూరిటీ పోగొట్టుకున్నారు. దైవజనాంగమా, ఒకవేళ నువ్వు దేవుని డైరెక్షన్లో ఉంటే దేవుని కృప నిన్ను కాపాడుతుంది. అందుకే దేవుడు వారు చేసిన పాపమునకు ప్రతిగా పాములను అనుమతించాడు. మీరు చూడండి, పాపము అనండి ఒకసారి అందరూ. నాకు తెలిసి నా టైం అయిపోయింది, అయినా మీకు చెప్పాల్సింది కొంత చెప్తాను. పాపము అనండి ఒకసారి. అందులో మధ్యలో ఉన్న పాను తీసేసేయండి. ఇప్పుడు ఏమవుతుందండి? పాము. ఓకే, ఇప్పుడు వీరు దేవునికి విరోధంగా పాపం చేశారు. దేవుడు వారి దగ్గరికి పాములను పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, సర్పము కరిస్తే వెంటనే మనిషి పడిపోడు. మెల్లగా విషయం లోపలికి ప్రవేశిస్తుంది. నెమ్మదిగా ఆ వచ్చిన విషయం శరీరంలో వ్యాప్తి చెందుతుంది అన్ని అవయవాల్లోనికి. ఆ తర్వాత మరణం వస్తుంది. అలాగే నువ్వు ఫస్ట్ ఏమంటావు? చిన్న గట్టెట్లా ఇటెట్లా అంటావు. ఒక చిన్న అవిధేయత, ఒక చిన్న వ్యతిరేకత, ఒక చిన్న ఆత్మ సంబంధమైన పడిపోయిన స్థితి నీ జీవితంలో దేవునికి బహుదూరంగా ఈడ్చుకు వెళ్తుంది. సర్పము చిన్నదైనా, పాము చిన్నదైనా కట్టే పెద్దగా ఉండాలంటారు. విషయం తక్కువైనా విలువైన ప్రాణాన్ని తీస్తుంది. పాపము చిన్నదైనా దాని ఫలితం మరణం ఉంటుంది. సంగమా, అందుకే దేవుడు ఆ పాములను, సర్పములను పంపాడు. పంపగానే నేను ముగిస్తాను 5 నిమిషాల్లో. వీళ్ళు ఏం చేశారు? 7వ వచనంలో, కాబట్టి ప్రజలు మోషే యుద్ధకు వచ్చి. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? జాగ్రత్త వినండి పాయింట్ని. మనం చదువుకున్న ఆరంభ వచనంలో దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి. ఇప్పుడు మోషే ఏమన్నాడా? ఒకవేళ మోషే గనక ఏమన్నా అని ఉంటే దేవుడు సైలెంట్ అయిపోయేవాడు. మోషే సైలెంట్ అయ్యాడు, దేవుడు వాయిలెంట్ క్రియేట్ చేశాడు. ఎందుకో తెలుసా? తాను ఏర్పాటు చేసుకున్న ఒక దైవజనుడే ఒక వ్యక్తి దుర్భాషలాడడం, దైవజనుడికి విరోధంగా మాట్లాడాన్ని దేవుడు ఎప్పుడు సహించాడు. చరిత్రలో అది లేదు. ఓ విశ్వాసి, నీ జీవితంలో నువ్వెక్కడున్నా సరే, నువ్వు వెళ్తున్న మందిరంలో నీ దైవజనుడికి విరోధముగా నువ్వు చాటుగా ఎవరు వినట్లేదని మాట్లాడుతున్న మాటలు దేవుడు వింటున్నాడు. నీ సంఘ కాపరికి విరోధముగా నువ్వు కలిగి ఉన్న సనుగులను దేవుడు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? తన చిత్తంలో తన చేత పిలువబడిన వ్యక్తి దైవజనుడు. అందుకే మోషే సైలెంట్ ఉన్నాడు, దేవుడు చొరవ చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు సీన్లోకి వచ్చినాక వీళ్ళ సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు దేవుని దగ్గరికి వీళ్ళు వెళ్ళరు కాబట్టి మరలా తిరిగి ఎక్కడికి వస్తున్నారు? అయ్యా మోషే రే, ఏమరా మొన్న ఏమన్నావురా నువ్వు? నన్ను మొన్న వాళ్ళతో ఏమన్నావు? అప్పుడు కనిపించలేనా నీ కళ్ళకో? అలా దైవజనుడి మనసు ఎప్పుడు అలాగే ఉండాలండి. బిడ్డలు ఎంత మనల్ని వేధించినా మౌనమే మన జవాబు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు చేసిన ఒక బెస్ట్ పని అంటే తెలుసా? ఇక అయిపోయిందిరా బాబు, మన బతుకు. అటు ఐగుప్తు కాకపోతేమి, ఇటు కానాను కాకపోతేమి, నా గరక నా ఘాట్క మధ్యలో ఇటు సావాదలు కత్తిమి, ఇక వద్దు అని సైలెంట్ అయిపోలే. వీళ్ళు వెంటనే మోషే దగ్గరకు వెళ్ళారు. వీళ్ళు ఏమంటున్నారు? మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి. దేవా, నా యందు పాపం ఏమైనా ఉన్నదేమో తండ్రి. దేవా, నీకు విరోధంగా ఏమైనా చేసేదేమో తండ్రి. ఆల్వేస్ ప్లీజ్ రిమైండర్. ఒకవేళ నీ జీవితంలో ఎక్కడన్నా నీ హృదయంలో గ్యాప్ ఉంటే
అది ఆ ఫైల్ క్లియర్ అయితే నీకు రావాల్సిన సెక్యూరిటీ అంతా వస్తుంది. మోషే ఉన్నాడు. మోషే దగ్గరికి ఇశ్రాయేలీలు అప్పటికి కొంతమంది చచ్చారు, బతుకున్నలో వచ్చాయా, మేము నీకు దేవునికి విరోధముగా పాపము చేసి మాట్లాడాం. ఇంతకీ వీళ్ళు చేసిన పాపం ఏంటి? చూడండి ఒకసారి ఆ వర్డ్. వీళ్ళు చేసిన పాపం ఏంటి? ఇంకో పక్కపంటి ఇంకో చర్చ్ పెట్టారా? లేకుంటే పాస్టర్ మీద కేసేసారా? ఏం చేశారండి? ఏం చేశారు? విరోధముగా మాట్లాడి. డియర్ చర్చ్, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారనేది నా ఉద్దేశం కాదు, వాక్యం చెప్తున్న సత్యం అదే. విరోధముగా మాట్లాడి పాపము చేశారు. అందుకే పోగొట్టుకోకూడదు విలువైన ప్రాణాలని పోగొట్టుకున్నారు. ఇప్పుడు అంటున్నారు, యెహోవా మా మధ్య నుంచి ఈ సర్పములను తొలగించినట్టు. అప్పుడు వాళ్ళకు మైండ్లో స్ట్రైక్ అయింది, అరే ఐగుప్తు దాటాం, రాజు నుంచి తప్పించుకున్నాం, హోరు పర్వతము దాటాం, ఇప్పుడు ఎర్ర సముద్ర మార్గంలో వెళ్తున్నాం, ఇక్కడ దాకా లేని తిప్పలు ఇక్కడనే ఎందుకు వచ్చింది? దే హ్యావ్ స్కాన్డ్. అలా స్కానింగ్లో అర్థమైపోయింది, అమ్మ బాబోయ్, అందుకే మేము పాపం చేసామయ్యా. ఈ సర్పములు మా యుద్ధ నుంచి తొలగించినట్టు ఆయనను వేడుకొనుమనిరి. ఎస్. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. దేవుని జవాబు మోషేకు ఎప్పుడొచ్చింది? వెంటనే వచ్చింది. వీళ్ళిప్పుడు మోషే మీద సనిగామని ఒప్పుకున్నారు. మోషే మనలా ప్రార్థించాడు. నేను అంటున్నాను, మనం ఎప్పుడు కూడా మన హృదయాలని, మన మనస్సాక్షిని, మన ఆత్మను క్లీన్గా ఉంచుకుంటే దేవుని జవాబులు వెంటనే వస్తాయి. ముఖ్యంగా దైవజనుడి ద్వారా. అమ్మా, దేవునికి మనిషికి మధ్యవర్తి యేసు ప్రభువు అయితే, వధువైన సంఘానికి వరుడైన క్రీస్తుకు మధ్యవర్తి దైవజనుడు. మరలా చెప్తున్నాను, దేవునికి మనిషికి మధ్యవర్తి క్రీస్తు యేసు నరుడైతే, వధువైన సంఘానికి వరుడైన క్రీస్తుకు మధ్యవర్తి దైవజనుడు. అతనే నీ సంఘ కాపరి. అతను ప్రార్థిస్తే నీ పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఏ పాస్టర్తో మేమేంటికి ప్రార్థన చేయించుకోవాలా? మాకు రాదా ప్రార్థన? కబాషి రబా షిక్కుబాషే టచ్. నాకుడుంది అభిషేకం. ఎన్నడో ఒకనాడు ఏదో ఒక్క పాము నీ దగ్గరికి రావడము ఖాయం. నిన్ను కాటు వేయడము, నిరాశ అనే పాము వస్తుంది, భయం అనే పాము వస్తుంది, చీకటి అనే పాము వస్తుంది, కొన్నిసార్లు దురాత్మలనే పాములు వస్తాయి, నిన్ను పలకరిస్తాయి. బాధపడక. ఎందుకు? యు డోంట్ హ్యావ్ సెక్యూరిటీ. నీకు సెక్యూరిటీ లేదు. సంగమా, ఒక విశ్వాస యొక్క క్షేమం ఎక్కడుందో తెలుసా? దైవజనుడితో ఉంది. డియర్ చర్చ్, నీ కుటుంబం, నీవు క్షేమంగా ఉండాలంటే నువ్వెప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళే వ్యక్తి ఉండాలి. నువ్వెప్పుడు దైవజనుడి ద్వారా క్రీస్తు కొరకు సిద్ధపరచబడి వధువై ఉండాలి. అందుకే తప్పును ఒప్పుకోని వాడు ఎప్పుడు మారడు. ఇక పోనీ ఇప్పటిదాకా ఎట్లున్నా కానీ ఇప్పటి నుంచి మంచిగా ఉంటాడు కుదరదు. వి మస్ట్ ప్రొక్లైమ్ అవర్ వీక్నెస్. దేవుని దగ్గరికి కూడా వెళ్ళి క్షమించి ప్రభు అంటే మనం మనసులో అనుకుంటూ కుదరదు. దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నా హృదయం, అమ్మా దేవుడు ఆయన కన్నులకు మన జీవితంలో మరుగైంది ఏమీ లేదు. వెంటనే మోషేకు దేవుడు ఆన్సర్ చేశాడు. 9వ వచనంలో, 8:9లో
నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చప్పలుడు దేవుని నామని గణపడదాం. ఇప్పుడు సర్పము వచ్చింది. సర్పము కాటుకు విరుగుడు మరలా దేవుడు ఏం చెప్పాడు? అర్థమైందా? సర్పం వచ్చి కాటేస్తుంది, మరలా ఈ సర్పపు కాటుకు విరుగుడు దేవుడు ఏం చెప్పాడు? సర్పమే చెప్పాడు. ములుతో తీయాలంటారు కదా. అందుకే పాపం ఎరుగని పరిశుద్ధుడైన క్రీస్తు ఇత్తడి సర్పానికి సూచనైన క్రీస్తు మోషే ఆ యొక్క స్తంభం మీద ఏ రీతిగా ఇత్తడి సర్పమును ఎత్తాడో అలాగనే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడతాడో అని ప్రభువు చెప్పినట్టుగా మన కొరకు నింగికి నేలకు మధ్యలో వేలాడదీయబడ్డవాడు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకు ఇత్తడే చేశాడు? ఎందుకొరకు ఆయన స్తంభం? అన్ని చాలా విషయాలు నేను మాట్లాడడానికి ఈరోజు నా సమయం అయిపోయింది. సంగమా, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు సర్పమును సమస్యగా చూశారు. కానీ దేవుడు అదే సర్పాన్ని వారికి పరిష్కారముగా చూపించాడు. పాపం ఎరగని ఆయన మన కొరకు పాపముగా చేయబడడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా పాపముగా చేయబడ్డాడు. మనకు రావలసిన శిక్షను యేసయ్య సిలువలో భరించాడు. అమ్మా, 2000 సంవత్సరాల కిందట సిలువలో వేలాడిన యేసయ్య ఒక పాపము చేసి సిలువకెక్కలే. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన మరణ తీర్పులో పాపము లేదు. సిలువలో పాపం లేని నీతిమంతుడైన ఆయన పాపులలో ఒకరిగా ఎంచబడ్డాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, అరణ్యంలో సర్పమును మోషే ఎలాగూ ఎత్తెనో అలాగుననే మనుష్య కుమారుడు ఎత్తబడును. ఇప్పుడు పాము కొట్టింది బతికున్న వాళ్ళకి. ఇప్పుడు ఈయన స్తంభం మీద నిలిచబెట్టాడు మోషే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? అమ్మా, రేపు 12 గంటలకు నీకు కరెక్ట్ 12 గంటలకు 1 సెకండ్ అటు ఇటు కాకుండా నీకు పక్షవాతం వస్తుంది అని డాక్టర్ చెప్పిండు ఒక రిపోర్టు. ఇప్పుడు ఆ డాక్టర్ కరెక్ట్ 10 గంటలకే ఆ హాస్పిటల్లో సీట్ మీదకి వస్తాడు అనుకో, అసలు ఒకరోజు ముందు నీకు నిద్ర వస్తుందా? ఎంతసేపు నీ దిమాకులు ఏమి మిగులుతుంది? రేపు పొద్దుగల 12 ఏమవుతుంది? నా నోరు, నా కాళ్ళు పనిచేయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? మెల్లగా 10:30కు బుకెట్ తిని కడుపు నిండా బేవుమని పోతామా? ఎవడన్నా నాకు ముందు వస్తాడేమో, నా 12 దాడుతుందేమో అని చెప్పేసి ఏం చేస్తాం? పొద్దుగల 5 కొట్టం కాదు, చీకటి ఉండగానే వెళ్తూ రాకంటే ముందు పోయి కూర్చుండి ఫస్ట్ లైన్ లే పక్క జరుగుండి నేనే డాక్టర్ రాగానే ఫస్ట్ నాదే అంట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనిషికి ప్రాణం అంటే అంత భయం, మరి ప్రభు అంటే ఎందుకు లేదు భయం? పాపం అంటే ఎందుకు లేదు భయం? పైలెము కొడుక పాపం చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా. పాపం అన్నది పాము లాంటిది, పగబడుతుంది, ప్రాణం తీస్తుంది. కొడుక పైలెం కొడుక పాపం చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా. పాపం ఏంటంట? పూసలు కొట్టే పాపం. ఎన్నిసార్లు పాపం చేసినా ఇప్పటిదాకా నువ్వు నేను బతుకున్నామంటే దేవుని కృప. ఎందుకు తెలుసా? ఇప్పుడు నువ్వు మారుతావు. ఇప్పుడు పాము కుట్టింది, కుట్టినోడు ఏం చేయాలి? 12 దాటితే ప్రాబ్లం అని చెప్పేసి పొద్దుగల పోయి కూర్చున్నలాగా అట్లా చూడాలి. అక్కడున్న మాట ఏంటంటే, ఆ ఇత్తడి సర్పమును
ఎవరు నిదానించి చూచునో వాడు బ్రతికెను. బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవడు పాపములో జీవిస్తున్న ఒక పాపి పరిశుద్ధుడైన యేసు సిలువలో చిందించిన ఆయన రక్తమును చూస్తాడు, ఆయన సిలువ దర్శనాన్ని పొందుకుంటాడు, యేసు అని ఆయన మీద మనసును పెడతాడు, వాళ్ళకేముంటుంది తెలుసా? బ్రతుకుతారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకునన్న మాట అదే. బ్రతుకుతాం మనకు సావులేదు. భౌతిక మరణం కాదు బిడ్డ. అరణ్యంలో భౌతిక మరణం సర్పపు కాటు, కానీ ఆ సర్పం విరుగుడైనట్టుగా పాపి అయిన మనిషికి వచ్చిన పాపం వలన వచ్చిన జీతమైన మరణం నుంచి తప్పించడానికి మరణం ఎరగని ఆయన, జీవాధిపతి అయిన ఆయన శిలువ మరణాన్ని రుచి చూశాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, తరహాసము చేసిన ప్రభు మూడవ దినమున సమాధి నుండి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అందుకే ఆయన అన్నాడు, అరణ్యంలో మోషే ఇత్తడి సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగుననే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను. ఎత్తబడ్డాడు ఆయన. ఈ పాయింట్ను మెన్షన్ చేస్తూ ఒకసారి మన దగ్గరకు ఒక దైవజనుడు వచ్చాడు, తిమోతిని గారు తీసుకొచ్చారు. ఆ రోజు నేను పాట పాడాను, గుర్తుందా మీకు? మన కోసం ఎత్తబడిన ఇత్తడి సర్పం యేసయ్యే అన్న. వాళ్ళందరూ భలే వాడుతున్నాం అన్నాను. అవును, నా మీద భలే అభిషేకం ఉంది. యేసయ్యే అరణ్యంలో ఇత్తడి సర్పంను మోషే ఎలాగో ఎత్తెనో మనుష్య కుమారుడు కూడా ఎత్తబడను. ఇప్పుడు మన సమస్య ఏంటి తెలుసా? పాపం అనే నిరాశ, పాము అనే నిరాశ, చీకటి అనే నిరాశ, ఆందోళన అనే నిరాశ, కంప్లైంట్ మైండ్ అనే నిరాశ, బ్లేమింగ్ మైండ్ అనే నిరాశ, దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడే ఆ స్థితి అంతటిని ప్రభు దగ్గర ఒప్పుకుంటే మనకు మరణం లేదు, నిత్యత్వం ఉంటుంది. ఎందుకంటే నిత్యం ఉండుట కొరకు ఆయన లేపబడ్డాడు. మోషే ఇత్తడి సర్పం తాత్కాలికంగా ప్రజలను రక్షించింది. మృతుల్లో నుంచి లేపబడిన యేసు, ఎత్తబడిన యేసు శాశ్వతమైన జీవాన్ని మనకి ఇస్తాడు. ఈరోజు మన పరిస్థితి ఏదైనా ఒక క్షణం లేచి నిలబడి, ప్రభువా ఇదిగో దైవజనులకు, దేవా నీకు విరోధంగా ఎన్నోసార్లు మేము సనిగాం, ఎన్నోసార్లు మేము విడిచి వచ్చిన సౌకర్యాలను ఆలోచించాం. ప్రభువా ఇక మీదట మా తప్పును ఒప్పుకుంటున్నాం, సిలువలో నీ వైపు మేము చూస్తున్నాం. ఇదిగో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అన్ను యేసు నడితే, బిడ్డ నీకు క్షేమం ఉంది. అరణ్యములో ఒకే ఒక ఇత్తడి సర్పం ఉంది. ఈ ప్రపంచంలో మనిషిని రక్షించగలిగిన వాడు, మరణం నుంచి విడిపించగలిగిన వాడు, నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు, పాపం అనే పాము కాటు నుంచి విరుగుడు మందు కలిగిన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన వాడు యేసు ఒక్కడే. ఈ ప్రపంచంలో ధనికుడైనా పేదవాడైనా, సామాన్యుడైనా సామంతుడైనా, చదువున్నవాడైనా లేనివాడైనా వేరొక మార్గం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. ఆయన నామమును తప్ప మరి ఎవరి యందు రక్షణ లేదు అని బైబిల్ సెలవిస్తుంది. అరణ్యంలో ఎత్తబడిన ఇత్తడి సర్పం యేసుక్రీస్తు ప్రభువుకు ఒక ఛాయ నీడై ఉంది. గొల్గొతాలో సిలువలో ఎత్తబడిన యేసు ఆ నీడకు నిజమైన నెరవేర్పై ఉన్నాడు. అక్కడ సర్పం పాపాన్ని గుర్తు చేసింది, ఇక్కడ యేసు సిలువలో పాపాన్ని తొలగించాడు. అక్కడ సర్పం స్తంభము మీద ఎత్తబడింది, ఇక్కడ యేసు సిలువలో ఎత్తబడ్డాడు. అక్కడ సర్పమును చూసిన వారు బతికారు, ఇక్కడ యేసు క్రీస్తునందు విశ్వాసముంచు వారు నిత్య జీవం పొందుతారు.
అక్కడ సర్పాన్ని చూస్తే క్షేమము, రక్షణ ఉంది. ఇక్కడ కూడా సిలువను చూస్తే రక్షణ ఉంది. అక్కడ అరణ్యములో ఒకే ఒక స్తంభం మీద ఇత్తడి సర్పం ఉంది. ఇక్కడ కూడా నేనే మార్గమును, సత్యమును, జీవమై ఉన్నానని చెప్పిన యేసు ఒక్కడై ఉన్నాడు. కానీ అరణ్యములో ఇత్తడి సర్పాన్ని చూసిన వారు శరీర సంబంధమైన జీవాన్ని పొందారు. సిలువ మీద ఎత్తబడిన యేసును చూస్తే నిత్య జీవాన్ని పొందుకుంటాం. బిడ్డ, ఈరోజు మీ జీవితాల్లో ఏ పాము, ఏ సర్పపు విషకాటు మీ కుటుంబాలని పరిపాలిస్తుంది? శాపమనే కాడియా, పాపమనే కాడియా, నిద్రలేమియా, భవిష్యత్తు కొరకైన భయమా, ఆర్థిక దరిద్రతన, అప్పు సమస్యల, నిద్రలేని రాత్రుల, అపవాది చీకటి సంబంధమైన కార్యాల, దుష్టుడి కాడియా, మాంత్రికుడి కట్ల, ఏది నిన్ను బాధ పెడుతుంది? నీ ప్రయత్నాలు విఫలమై నువ్వు ముందుకు కొనసాగాలని అపజయమా? అన్నీ ఉన్నాయి కానీ మనసులో నెమ్మది లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నిదానించి చూడు బిడ్డ, నన్ను విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూచు. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఓపిక లేకనే సనిగారు, ఓపిక లేకనే విరోధముగా మాట్లాడారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనకు కావాల్సింది ఓపిక, మనకు కావాల్సింది సహనం, మనకు కావాల్సింది ఆయన వైపు చూడడం. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో అందరూ మోకరిద్దాం, ప్రభు బలలో ప్రవేశించుదాం.